పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఎప్పుడు మింగేద్దామని కాచుకుని ఉంది. సరిగ్గా ఈ టైంలో నీ తమ్ముడు అమ్మాయి కేసులో బుక్ అయ్యాడు. అది పోలీసు వాడి కూతురు. కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ వేశారనుకో, నేను మాత్రమే కాదు నిన్ను ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? కాంప్రమైజ్ అయిపో. కాళ్ళ వేళ్ళ పడైనా కేసు వాపస్ తీసుకోమని చెప్పు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు శివా, ప్రాణం పోతే వస్తుందా? ప్రాణం ముఖ్యం శివా. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం. వాడేం చేస్తున్నాడని చూడటం మాత్రమే నా పద. అది మా పూర్వీకుల ఆస్తి. అందులోంచి ఒక్క ఇటుక ఆయన కదిలించినా సరే నేను ఒప్పుకోను. సార్, వాడికి ఏదైనా జరగడానికి జరిగితే ఆ కేసును కూడా మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని వాడి కాళ్ల మీద పడమంటావా నన్ను? సార్, మనకి ఫ్యాక్టరీయే ముఖ్యం కదా.